ఫస్ట్ ఎప్పుడు నాకేనా బుల్లెట్ కాదు సార్, చాలా అంటే మాకు ఇంత అద్భుతమైన ట్రైలర్ చూపించినప్పుడు అప్రిషియేట్ చేయాలి కదా ఖచ్చితంగా. థ్యాంక్ యూ. అయితే మీరు ఎప్పుడు వచ్చినా కూడా మీకు పోటీ అంటే బాగా ఇష్టమా? పోటీ పరీక్షల్లో మీరు ఫస్ట్ ఉండేవాళ్ళే ఏంటి? ఎందుకంటే ఎప్పుడు వచ్చినా మంచి కాంపిటీషన్లో వస్తుంటారు మీరు. నేను ఇందాకే చెప్పా, పరీక్షల్లో వైట్ పేపర్ ఇచ్చి వచ్చినాడు, నేను పోటీల్లోకి ఎందుకు వెళ్తాను అసలు. బట్ కాకపోతే ఇక్కడ ఎప్పుడు పోటీలో వచ్చినా కూడా వస్తున్నారు, కొడుతున్నారు కదా. ఈసారి కూడా 4 సినిమాలు లేదండి, ఎప్పుడు నేను అనుకున్నాక తర్వాత సినిమాలు వస్తాయి. ఎందుకంటే నా మ్యాక్సిమం కంటెంట్ ఒకటే మాట్లాడుతుంది కదా, అది యాక్సెప్ట్ చేయాలి మేము అందరం. దర్శి గారు, కోర్టు నుంచి మీరు బయటకు వచ్చేసారు కానీ ఇంకా జనాలందరూ కోర్టులోనే ఉన్నారు. ఇంకా ఆ రేంజ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేశారు. ఎస్, అది స్పెషల్ ఫిలిం ఆఫ్ మై లైఫ్. అది ఇప్పుడు ఐ థింక్ 12వ తారీఖు ఈటీవీలో కూడా రాబోతుంది. సో మా నాన్న కాదు, మా ఇంటి పక్కన నేబర్స్ అందరూ సార్ మీ సినిమా అది యాడ్ వస్తుంది ఈటీవీలో అని అంటుంటే చాలా సంతోషంగా ఉంది. బట్ ఐ థింక్ అదే ఈ సినిమా వచ్చిన తర్వాత మళ్ళీ కాస్త కోర్టుని మర్చిపోతారేమో తెలీదు. అయితే దాంట్లో ఏమో టోటల్ సీరియస్ రోలు, దీనికి వచ్చేసరికి మొత్తం అంటే ఒకప్పుడు ప్రియదర్శి ఎలాంటి కామెడీ ఏదో చేసేవాడు అలాంటి ఇదంతా కనిపిస్తుంది. సో ఎలాంటి ఫీస్ట్ ఇవ్వబోతున్నారు ఆడియన్స్కి? నవ్వులు పువ్వులు అంతే. థియేటర్కి రావాలి, అందరూ హ్యాపీగా సంతోషంగా నవ్వుకొని బయటకు వెళ్ళాలి అంతే. దట్ ఈస్ వన్ సింగిల్ పాయింట్ ఎజెండా. నేను ఒకవేళ నన్ను అడిగితే చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు ట్రైలర్లో చూసిన వెరైటీ అవన్నీ చాలా చాలా బాగున్నాయి. సో కొంచెం అరే ఇంత 1 వీక్లో తెలిసిపోద్ది. హ్యాపీనెస్ ఈజ్ వాట్ వీ వాంటెడ్ టు గివ్ ఇట్ టు ది ఆడియన్స్. డైరెక్టర్ గారు సార్, అయితే బ్రహ్మానందం గారిని ఈ మధ్యన చాలా సినిమాల్లో చూపిస్తున్నారు కానీ జస్ట్ ఏదో ఒక చిన్న క్యామియోకి పరిమితం చేస్తున్నారు. దీంట్లో కూడా కనిపించారు. ఆయన ఫుల్ లెంగ్త్ ఉంటారా లేకపోతే లేదండి, సాంగ్ వరకు? ఆ సాంగ్ జంబర్ గింబర్ లాలా అనే వర్డ్ సార్ నుంచి వచ్చింది కాబట్టి బ్రహ్మానందం గారు ఉంటే బాగుంటుందని పిక్ చేసుకున్నాం. వసు గారు ఇక్కడ సార్, బ్యానర్ పెట్టారు, వరుసగా హిట్సే కొట్టేస్తున్నారు. ఏంటి సార్ ఆ సీక్రెట్? ఏం లేదు, మంచి సినిమా, మంచి కథ, నచ్చిన కథ, దానికి మించి పెద్ద సీక్రెట్స్ ఏముండవు. ఒకటి ఏంటంటే మా డైరెక్టరు ఆ సీక్రెట్ చెప్తే మీరు కూడా బ్యానర్ పెడతారు. చెప్పండి. చెప్పరు మీరు బ్యానర్, నాకు చెప్పకపోయినా ఇండస్ట్రీ వాళ్ళకని చెప్తే చాలామంది. రాత్రి ఫేవరెట్ డైలాగ్ రాసుకున్నాడు. రాత్రి ఒక చిన్న షూట్ జరిగింది. ఒక పెద్ద ఆయన చాలా అది సస్పెన్స్ ఎవరు యాక్ట్ చేశారు అనేది. దాంట్లో ఏం చేసిండంటే నాదేదో చిన్న క్యారెక్టర్ పెట్టుకున్నాడు. వాసన్ ఇంకా సినిమా స్టార్ట్ చేయట్లేదు అది అని అంటే అవతల ఆయనతో చెప్పించాడు. మనోడు చెప్తే కొడతాను కదా, అందుకని అవును ఈ మధ్య బాగా చేదస్తం పెరిగిపోయిందని ఆ డైలాగ్ రాసి మరి పెట్టించుకున్నాడు. అండ్ సింపుల్ అండి, బాగా నచ్చితే బాగా నవ్వుకుంటే అందరూ నవ్విస్తాం అనేది ఒకటి. ఏంటంటే నేను ఎప్పుడు జాగ్రత్త తీసుకునేది, నాకు డైరెక్టర్ ఏదైతే చెప్పారో అది స్క్రీన్ మీదకి వచ్చే వరకు, అది మళ్ళీ అది తగిలే వరకు డైరెక్టర్స్ని అడుగుతూ ఉంటాను, కొంచెం అది ఏదన్నా చూడండి అని చెప్పి. అంతకు మించి పెద్ద సక్సెస్ ఏం లేదు. సినిమా తీయటం వేరు కానీ దాన్ని ప్రమోషనల్ చేయడం కూడా వేరు. మీ ప్రమోషనల్ అసలు డిఫరెంట్గా ఉంటుంది. అసలుకి అది గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది. కామెడీ గతంలో లేదు ఇలాంటి ప్రమోషనల్ అంటే ఈవెంట్ చేయటం లేకపోతే పెద్ద పెద్ద చేయటం జరిగేది. ఇప్పుడు అలా లేదు, మొత్తం సోషల్ మీడియాలో చూసినా మీరు డిఫరెంట్గా పోతున్నారు. ఏంటి అలా అంటే దానికి థ్యాంక్స్ టు నేను నిజంగా 3 వ్యక్తులు చెప్పాలి. ఒకటి నా పార్ట్నర్ వంశీ నందిపాటి, హీఈస్ వెరీ గుడ్ అట్ పబ్లిసిటీ ఇది. అండ్ సెకండ్ వచ్చి మా వినీత్, ఇప్పుడు ఈ సినిమా చూస్తున్న తను. అండ్ విష్ణు నాతో పాటు ఎప్పుడు ఉంటాడు తను. అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే భాను ఫస్ట్ నుంచి కూడా లాస్ట్ 3 ఫిల్మ్స్ నుంచి కూడా ఎక్కువ పబ్లిసిటీ మీద తను ఫోకస్ చేసుకుంటూ వచ్చాడు. సో ఈ టీం అంతా ఉండడం వల్ల నాకేంటి చాలా ఈజీ అయింది ఈ పబ్లిసిటీ అనేది. అండ్ అంటే ఈరోజు పబ్లిసిటీ ఏంటంటే నిజంగా చాలా కష్టం చెప్పాలంటే చేయడం, బట్ వీ నీడ్ ఏ స్ట్రాంగ్ టీమ్ బిహైండ్ దీనికి. ఇప్పుడు ఆ టీం బాగుంది కాబట్టి బాగా వెళ్తున్నాయి కిందకి అంతే. ఈవెంట్ ఇదేనా? ఇంకా నెక్స్ట్ తర్వాత ఈవెంట్ ఏమైనా ఉందా? దానికి గెస్ట్ ఎవరు? ఇది స్టార్ట్ అయింది ఈవెంట్స్ అంతే. నెక్స్ట్ అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎవరిని పిలవబోతున్నారు మీరు? ఒక 2 డేస్లో అనౌన్స్ చేస్తాను. వీఆర్ థింకింగ్ 11th ప్రీ రిలీజ్ ఈవెంట్ చేద్దామని చెప్పి. ఒక 1 డేలో గెస్ట్ కూడా చెప్పేస్తాం బయటికి. దర్శి గారు, ఈ సినిమా ఇది ట్రైలర్ చూస్తుంటే మళ్ళీ మాకు జాతి రత్నాలు ఎంత నువ్వేమో దానికి రెట్టింపు నవ్వు ఇది అవుతుంది. తప్పకుండా అది దట్ ఈస్ అంటే జాతిరత్నాలు ఒక ఇన్స్పిరేషన్గా తీసుకున్న, బట్ రెట్టింపు నవ్వులు ఐ థింక్ ఒక కొత్త న్యూ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాం. దట్ ఈస్ ఫర్ షూర్. వాసు గారు సార్, అదే ఇందాక డేట్ గురించి చెప్తున్నారు కదా, మంచి డేట్ అని.
అంటే మీరు ఇది వరకు డిస్ట్రిబ్యూషన్లో కూడా ఉన్నారు కదా, చాలా నాళ్ళ నుంచి మనం ఎప్పటి నుంచో అనుకునే మాట ఇది దివాళీ అనేది కొంచెం అన్సీజన్ అంటారు మన దాటి. ఏంటి పైగా 3 సినిమాలు. ఎస్ అండి, అంటే దివాళీ తర్వాత వచ్చే కార్తీక మాసం ఎప్పుడు కూడా తెలుగులో కొంచెం అన్సీజన్గానే ఉంటుంది. బికాజ్ ఆఫ్ జనాలు ఎక్కువ మాలలు అండ్ గుడులు అండ్ ఎక్కువ ట్రావెల్లో ఉంటారు జనరల్లీ నక్షత్రాలకి అని ఎన్నిటికి. సో పీపుల్ అంతా కూడా అపార్ట్ ఫ్రమ్ ద ఫిలిం దే విల్ ఎంగేజ్ విత్ ద గాడ్ అండ్ ఇవన్నిటిలోని కూడా. బట్ అందుకే మిడ్ ఆఫ్ ద కార్తీక మాసం వెళ్ళకుండా దివాళీ తర్వాత కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి అందుకే వేస్తే ఐ ఆల్వేస్ ప్రిఫర్ బిఫోర్ ద కార్తీక మాసం లేదా ఆఫ్టర్ కార్తీక మాసం అనుకుంటాం. దీనికి ఆఫ్టర్ కార్తీక మాసానికి వెళ్తానికి ఛాన్స్ లేదు ఈ సినిమాకి. సో అందుకనే కొంచెం బిఫోర్ వద్దామని చెప్పి అంత స్ట్రిక్ట్గా అంత కాంపిటీషన్లో కూడా నిలబడవలసి వస్తుంది. ఇప్పుడు ఏంటిది, ఇది కూడా డిజిటల్ ఆబ్లిగేషన్ అంటారా? యా, అన్ని రకాలు ఉన్నాయండి. ప్రొడ్యూసర్స్ లాక్ అవుతాం కదా కొన్ని డేట్ల దగ్గర. మా ఇప్పుడు అంత ఈజీగా చేంజ్ చేసుకోలేము, మీరు వరకు అంత ఈజీగా డెసిషన్ తీసుకోలేము డేట్ చేంజ్కి. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. వాసుగా వరుసగా యూత్ టార్గెట్ పెట్టిన సినిమాలు చేయడం గురించి ఏం చెప్తారు? ఈరోజు థియేటర్కి వాళ్ళే వస్తున్నారు. ఫస్ట్ వాళ్ళు వచ్చి సినిమా చాలా బాగుందని చెప్పి వాళ్ళు ఇన్స్టాగ్రామ్లోని సోషల్ మీడియాలో చేసే రచ్చే నెక్స్ట్ రోజు ఫస్ట్ షో ఈవినింగ్ మాకు ఫుల్ చేస్తున్నాయి. సో అందుకని ఎక్కువ ఏంటంటే యూత్ని ఫస్ట్ తీసుకురావడానికి పబ్లిసిటీ కానీ ఇదంతా కూడా ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ వాళ్ళ మీద పెడుతున్నాము. వాళ్ళు వచ్చి బాగుందని వాళ్ళు సోషల్ మీడియాలో అల్లరి చేస్తేనే మాకు సాటర్డే సండే జనాలు వస్తున్నారు. ఇరువరకులాగా ఓకే వచ్చిందంటే వెళ్దామన్న అన్నట్లు లేదు. ఇప్పుడు బన్నీ వాసు బ్యానర్ పెట్టాక ప్రత్యేకమైన రీజన్ ఏదైనా ఉందా? మీరు నెక్స్ట్ సినిమా మీరు సోలోగా మీ బ్యానర్లో చేయబోతున్నారా? ఇంటికి వచ్చి చెప్తా అది నీకు. ప్రియదర్శి, ఈ మధ్యన వరుసగా మీ సినిమాలు చూసుకుంటే కనుక సెన్సిబుల్ మూవీస్ ఎక్కువ చేస్తూ వస్తున్నారు. బలం కానీ 35 చిన్న కథ కాదు కానీ మన కోర్టు కానీ. సో ఇది చూస్తే ఫుల్ ఎంటర్టైన్మెంట్. కానీ అలా ఈ మిత్రమండలిలో కూడా ఏదైనా పాయింట్ ఉంటుందా ఎండింగ్లో? అంటే మీరు ఏదైనా మెసేజ్ అట్లా అంటున్నారా? డెఫినెట్లీ దీంట్లో ఒక సెటైర్ ఉంది, అంటే ఒక చిన్న వ్యంగ్యం, అంటే మనం చుట్టుపక్కల జరుగుతున్న చాలా విషయాల మీద ఒక చిన్న సెటైర్ లాగా ఉంటుంది. బట్ అది అసలు అది ఇంటెంటేగా పెట్టుకొని తీసింది అయితే కాదు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే 5 ఫ్రెండ్స్ యాక్చువల్లీ కూర్చున్నప్పుడు, అంటే ఎవరైనా సరే ఇప్పుడు కూడా మీ వయసులో ఏ వయసులో అయినా సరే అందరూ కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఎన్నో విషయాలు గుర్తెచ్చుకొని అవుతాం చూడండి. అదే మీకు ఇక్కడ కూడా తెలిసేది అదే అనిపిస్తుంది నాకు. సో అండ్ బడ్డీ కామెడీస్ ఎవర్ గ్రీన్గా తెలుగు సినిమాల్లో ఎప్పటి నుంచో బాగా ఆడుతున్నాయి, బాగా నడుస్తున్నాయి. దానికి అదొక కమర్షియల్ క్రాప్ అనుకోవచ్చు సినిమాల్లో ఒకవేళ అంటే. సో అంటే లాఫ్టర్, happiness, and then all fun, good jokes, sensible jokes. So, బాగుంటుంది.